మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం బండారుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ గట్టమ్మ దేవాలయం అంటే తెలియని వారు లేరు. ఎందుకంటే దేశ విదేశాల నుంచి లక్షలాది మంది ప్రజలు ముందుగా ఏదైతే ఆ రోజు సమ్మక్కకు బాసటగా నిలబడిందో, యుద్ధంలో వీరోచిత పోరాటం జరిపిందో ఆ గట్టమ్మ తల్లి దగ్గరే మనం ఉంటాం. ఎవరైనా కూడా గట్టమ్మ తల్లిని దర్శించుకొని మాత్రమే మేడారం వెళ్తారు. అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో అసలు గట్టమ్మ దేవత ఎట్లయితే మేడారానికి ఒక చిలకలగుట్ట నుంచి ప్రాశస్తం ఉందో, ఇక్కడ గట్టమ్మ తల్లికి కూడా వేరే గుడి ఉంది. నేషనల్ హైవే పక్కన మరొక దానికి సంబంధించిన పూజాధికారుల కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడి నుంచి మాత్రమే తీసుకొస్తారు. అసలు ఆ ఆనవాయితీ ఎందుకు వచ్చింది, నేషనల్ హైవే పక్కన ఉన్న దీనికి ప్రాశస్త్యం ఏమిటి, ఒకసారి నాయకపోడ్లు పూజారులను అడిగి తెలుసుకుందాం. చాలామంది పూజారులు ఉన్నారు ఇక్కడ పూజలు కూడా జరుగుతున్నాయి. వీటితో పాటు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మేడారం జాతర కూడా సమీపిస్తుండటంతో దీనికి సంబంధించిన విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్, అసలు దీనికి అక్కడికి ఎందుకు తేడా వచ్చింది, లేకపోతే అక్కడ వేరు ఇక్కడ వేరా? రెండే ఒకటే అండి. పూర్వం మా పూర్వీకులు మా తాత ముత్తాలు ఇట్లా ఇది రోడ్డు ఉండే. అప్పుడు మనం వరంగల్ నుంచి మన ములుగు వచ్చే రోడ్డు ఇది ఉండే పూర్వం. ఈ రోడ్డును మార్చి గవర్నమెంట్ మళ్ళీ అట్లా చక్కగా స్ట్రైట్గా తీసినప్పుడు ఆ మెయిన్ రోడ్డుకు పెట్టాలి కాబట్టి అప్పుడు మా పూర్వీకులు ఇక్కడి నుంచి తీసి మెయిన్ రోడ్లో పెట్టడం జరిగింది గట్టమ్మ తల్లిని. అందుకోసమనే మా పూర్వీకులు ముందు గట్టమ్మ ఎక్కడైతే ఉన్నదో మా మొదటి మొక్కు ఇక్కడ చెల్లించుకున్న తర్వాతనే మేము అక్కడ చేసుకుంటాం. ఇక్కడ మొక్కు చెల్లించుకుంటాం, కార్యక్రమం అంతా అక్కడనే చేసుకుంటాం మేము ఆ గట్టమ్మ కాడనే. అంటే స్వామి జాతర సమయంలో కాకుండా మిగతా రోజులలో కూడా ఎట్లా జరుగుతుంది? 2 సంవత్సరాలు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రతి సంవత్సరం చేస్తాం మేము. ప్రతి సంవత్సరం మార్గశుద్ధ పౌర్ణమి రోజున సమయంలో ఖచ్చితంగా మేము ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ మా మొదటి మొక్కు చెల్లించుకుంటాం. మా గట్టమ్మ తల్లి పుట్టిన గుహలు కూడా ఉన్నాయి ఇక్కడ దగ్గరలోనే. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరం ఫారెస్ట్లో వెళ్ళిపోవాలి. ఆడికి గుహలున్నాయి. ఫస్ట్ ఆడ దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ మొదటి మొక్కు చేసుకొని ఆడికి ఇప్పుడున్న వెలిసిన గట్టమ్మ కాడికి తీసుకెళ్తాం. ఇక్కడ వారసత్వం నాయకపోడు పూజారులు మా ఇంటి ఎలవేల్పు గట్టమ్మ తల్లి. గట్టమ్మ తల్లికి ఆ 4 రోజులు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? బండారి మా ఆచార ప్రకారం బండారి చేస్తాం. బండారితో చేస్తాం. లక్ష్మీదేవిని తీసుకొచ్చి ఆటపాటలతో పూనకాలు చేయించి ప్రతిష్ఠిస్తాం. మళ్ళీ దీనికి ఎదురుపిల్ల పండుగ అని వారం రోజుల ముందు 21 నాడు ఎదురుపిల్ల పండుగ ఉంటుంది. ఎదురుపిల్ల పండుగ రోజు లక్ష్మీదేవి ఆటపాటలతో మా ఇంటి దగ్గర నుంచి బోనాలతో తీసుకొని వస్తాం, పసుపు కుంకలతో పెడతాం. నిజానికి మేడారం జాతర అన్నా కూడా, లేదా మేడారం జాతరకు వెళ్ళే సమయంలో కానీ గట్టమ్మ తల్లి దేవాలయాన్ని కానీ అక్కడ అమ్మవారిని ఎవరిని దర్శించుకొని ఎవరు పోరు, ఎందుకు ఈ ప్రాశస్తం వచ్చింది ఇంతగానో? అట్లా ఉంటారా? అయితే మేడారం రాజ్యానికి అంగరక్షకురాలుగా 7 అక్కజెల్లలు ఉన్నారు గట్టమ్మ తల్లులు. ఆ 7గురిలో పెద్ద ఆమె ఈమె. ఈ మేడ రాజ్యానికి మీద కాకతీయులు దండెత్తినప్పుడు ఫస్ట్ ఈమెను సంవరించిన తర్వాతనే మిగతా 6గురిని సంవరించి ఈ మేడారం రాజ్యంలో ప్రవేశించి వాళ్ళతో యుద్ధం చేసిండ్రు. యుద్ధంలో వాళ్ళు వీరమరణం పొందిండ్రు. వీళ్ళు కూడా వాళ్ళతో వీరమరణం పొందిండ్రు కాబట్టి ఆ ప్రాధాన్యం సమ్మక్క తల్లికి దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈడ మొక్కంది పోరు. ఆ సమ్మక్క తల్లితో సమానం. ఈడ ఆగిన తర్వాతనే అక్కడికి వెళ్తారు. అంటే ఈ సంవత్సరం కూడా బాగా ఏర్పాట్లు చేయబోతున్నారు. ఇప్పటికీ అంత చదువు చేస్తున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయా? గవర్నమెంట్ ఏమైనా కార్యక్రమాలు చేస్తుంది? ఇదంతా గవర్నమెంటే చేస్తుంది. మాదేం లేదు. మేము మా పూజా కార్యక్రమమే మేము చేసుకుంటాం. ఇదంతా గవర్నమెంటే చేస్తుంది. ఇది ఆర్టీసీ వాళ్ళకు సపరేట్ పార్కింగ్ అట, ఈ ప్రైవేట్ వాళ్ళకు సపరేట్ పార్కింగ్ అట, వాళ్ళ కోసం లాట్రిన్లు అన్నీ జరుగుతుంది. అంతా గవర్నమెంటే చేస్తాం. మేము మా పూజా కార్యక్రమం గుడికి సంబంధించిన కార్యక్రమం మేము చేస్తాం. అంటే గతంలో కూడా 1-2 సార్లు అంటే కోర్టు వరకు కూడా వెళ్ళిన పరిస్థితులు వచ్చినాయి. దీనికి సంబంధించి మీరు ఏమైనా డిమాండ్ చేయటం కానీ, అడగటం కానీ, మాట్లాడటం కానీ చేస్తున్నారా? డిమాండ్ ఆల్రెడీ కోర్టులో ఉన్నది. కోర్టులో ఉన్నది. ఈ సంవత్సరం ఎండోమెంట్ వాళ్ళు కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇంతకుముందు గతంలో జాకారపోళ్ళు ఉండే. జాకారపోళ్ళు అవుట్ అయింది, ఎండోమెంట్ ఎంటర్ అయింది, ఎండోమెంట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎండోమెంట్ వాళ్ళకు మాకు తగ్గదా, మా వాటకి మాకు ఇది కావాలని మేము వాళ్ళతో కొట్లాడతాను. మా ప్రపోజల్ కూడా వాళ్ళకి పెట్టినాం. ఇంకో టైం పడుతుంది. ఇంతలో జాతర వచ్చింది. జాతర టైమింగ్ తర్వాత దానికి మా కార్యక్రమం చేసుకుంటాం. ముందు వెళ్ళడానికి కానీ 2 సంవత్సరాల కాలంలో కానీ జీవితాంతం కానీ ఎప్పుడైనా కూడా గట్టమ్మ తల్లిని తప్పనిసరిగా సందర్శిస్తారు. ఈ ప్రాధాన్యత ఎట్లా వచ్చింది మన కాకతీయుల కాలం నుంచి కూడా? ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతర శ్రీ సమ్మక్క సారలమ్మ గిరిజన జాతర. మరి ఆ గిరిజన జాతరకు వెళ్ళే ప్రతి భక్తులు కూడా ఈరోజు మరి
ములుగు సుదూర ప్రాంతాల్లో ఉండే కానీ అదేవిధంగా వచ్చి వరంగల్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుండి కూడా మరి మేడారం జాతరకు రావడం జరుగుతుంది. మరి గతంలో ఇక్కడ మీకు చరిత్ర చూసుకున్నట్లయితే మనం కూడా ఆ చరిత్రను చదివి మరి ప్రతి ఒక్కరు కూడా విన్న దాఖలు కూడా ఉన్నాయి. మరి ఆ మేడ రాజ్యానికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ మేడ రాజ్యానికి చుట్టూ కూడా మరి 7 ఘట్టమ్మ తల్లులు ఉండడం జరుగుతుంది. ఆ ప్రతి ఘట్టమ్మ తల్లి దగ్గర కూడా పూర్వం కూడా ఆదివాసీ నాయకపోడు ఆదివాసులు మాత్రమే ఘట్టమ్మ పూజారులుగా ఉన్నారు. ప్రతి దగ్గర కూడా ఆదివాసులే ఈ పూజలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు బాబాయ్ డాడీ చెప్పినట్లుగానే ములుగు ఘట్టమ్మ దగ్గర అయినా కానీ, ఇక్కడ బాయికపేట కానీ, అక్కడ షాపెల్లి వస్తుంది అక్కడ కానీ, అదేవిధంగా ఇక్కడ కమలాపూర్ దగ్గర కానీ, ఇంచర్ల దగ్గర కానీ, అక్కడ మీకు వాజ దగ్గర ఉంటే అక్కడ కూడా కానీ ప్రతి ఒక్క ఘట్టమ్మ దగ్గర కూడా ఈ ఆదివాసీ ఆచార సంస్కృతి సంప్రదాయాల ప్రకారం చూస్తున్నాము. అంగరక్షకరాలుగా ఉండడం జరుగుతుంది. ఘట్టమ్మ దేవుళ్ళు అనేది మేము క్షేమంగా వెళ్ళాలి, లాభంగా రావాలి తల్లి, మాకు ఎటువంటి కూడా ఆపద కలగకూడదని భక్తులు అనేది కోరుకోవడం జరుగుతుంది. ఆ యొక్క కోరుకున్న కోరికలను కూడా అమ్మవారు ఘట్టమ్మ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా తీర్చడం జరుగుతుంది. మరి ఆ తల్లి వారికి మేము కూడా ఘట్టమ్మ పూజారులుగా కొనసాగిస్తూ మా తాతల తరం నుండి కూడా నేటి వరకు కూడా కొనసాగిస్తున్నాము. మరి పూర్వం ములుగు చూసుకున్నట్లయితే ములుగు ఘట్టమ్మ తల్లి చూసుకున్నట్లయితే ఇది NH రోడ్డు. ఇది గతంలో కూడా 1970కి పూర్వం కూడా ఇదంతా NH రోడ్డు. ఈ 163 NH రోడ్డు, ఇది 203 NH రోడ్డు. ఈ 203ని ఇప్పుడు 163 NH రోడ్డుగా మరి అట్లా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుట్టల నుండి పోవడం అయితే 1 కిలోమీటర్న్నర ఉంటుంది. అదే అక్కడ నుండి డెడ్ ఎండ్ నుండి మళ్ళీ స్టార్టింగ్ ఎండ్ వరకు ఒక 250 మీటర్స్ దూరంలో ఉంటుంది. కాబట్టి ఆ గుట్టను తొలిచి మరి ఈ రోడ్డును NH వేయడం వల్ల ఇది పాత NH రోడ్డుగా చేయడం జరిగింది. ఈ పాత NH రోడ్డు పక్కన ఉన్న ఘట్టమ్మ తల్లి దేవాలయమే మా ఆదివాసీ నాయకపోడు ఘట్టమ్మ పూజలు కొనసాగిస్తున్నాము. ఈ యొక్క మా తాతల ముత్తాతలు కూడా ఈ ఘట్టమ్మ తల్లిని ఇక్కడ జనాభా సాంద్రత రావడం లేదని మా తాతలు కూడా మాకు ఆ తాతలు కన్నా 11 to 12 ఇయర్స్ ఉన్నప్పుడు ఆ తాతలు ఏం చేసిందంటే ఒక దేవతను, అక్కడ ఉన్న దేవతను తీసుకుపోయి అక్కడ మాకు విగ్రహ రూపంలో అదేవిధంగా బండరాతి రూపంలో ఉన్న రూపాన్ని అక్కడ పెట్టడం జరిగింది. అప్పటి నుండి కూడా NHకు దగ్గరగా ఉండే భక్తులు కూడా జనసాంద్రత నేటికి కూడా కొనసాగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంచెం అభివృద్ధి చెందు దినదినాలుగా ఈరోజు మరి ఒక గొప్పగా ఘట్టం మేడారానికి వెళ్తే ప్రతి ఒక్క భక్తుడు కూడా మరి ఘట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతనే పోవడం మాకు కూడా సంతోషం. ఆ ఘట్టమ్మ తల్లికి కూడా మేము పూజారుగా కొనసాగించడం అనేది మేము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఇప్పుడు మాఘ పుణ్యమకు కానీ 2 సంవత్సరాలకు కానీ మొదటి సంవత్సరం కానీ ఇక్కడ కూడా పూజాధికారులు ఎట్లా జరుగుతాయి? మాఘశుద్ధ పౌర్ణమి ఆదివాసుల కంటేనే మాఘశుద్ధ పౌర్ణమి. ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజులో మాత్రమే ఆదివాసులు ఎక్కడ ఉన్నా కూడా ఈ ఆదివాసులు కానీ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ములుగులనే కానీ ఇక్కడ గుంజెడు ముసలమ్మ అక్కడికి సంబంధించిన కానీ ఆ మంచిర్యాల దగ్గర ఉన్న మైసమ్మ జాతరలే కానీ గాంధారకిల్ల జాతర కానీ ఎక్కడ కూడా ఆదివాసులు నాగపో జాతరలో కానీ అక్కడ కూడా మాఘశుద్ధ పౌర్ణమి రోజుల్లో మాత్రమే ఈ యొక్క ఆదివాసులు ఈ జాతరలు నిర్వహించుకుంటారు. మరి ఈ జాతరలు అనేది ప్రత్యేకత. మరి మాఘశుద్ధ రోజులలో ఎవరి సంస్కృతి ఆచార సంస్కృతి ప్రకారము వాళ్ళది చేసుకుంటారు. మేము మేడారం మహాజాతర పురస్కరించుకొని ఇక్కడ ఘట్టమ్మ దేవాలయం వద్ద ఆదివాసీ నాయకపోడు పూజారుల ఆధ్వర్యంలో మరి ఇక్కడ శుద్ధి పండుగ ఏర్పాటు చేస్తాము బుధవారం రోజు. ఈ బుధవారం రోజు శుద్ధి పండుగ అంటే మేము ఇక్కడ మొదటి ఘట్టమ్మ తల్లి కాబట్టి ఇక్కడ తల్లివారికి ముందుగా కొబ్బరికాయ కొట్టేస్తాము. ఆ నిమ్మకాయలు అదేవిధంగా గుడ్డు మాకు బొట్టు బోనంతో అమ్మవారిని శుద్ధి చేస్తాం. వాటర్తో నీళ్ళతో కడిగిస్తాం. కడిగించిన తర్వాత మా కులానికి మా కుటుంబానికి ఒకటి ఉంటే మొత్తం ఒక 89 కుటుంబాలు ఉన్నాయి. ఆ 90 కుటుంబాలకు సంబంధించిన ఇంటికి ఒకరు వచ్చి పూజారులు వచ్చి ఇక్కడ పని చేయడం జరుగుతుంది. పందిర్లు వేయడం జరుగుతుంది. పాలపొరకలతో మరి అక్కడ పందిర్లు వేసి అదేవిధంగా మాకు కంకవనంతో ఆ పందిర్లు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎదురుపిల్ల పండుగ జరుగుతుంది. ఎదురుపిల్ల పండుగ ఈ జనవరి 21 తేదీనో మనము ఆ ఎదురుపిల్ల పండుగ నిర్వహిస్తాము. ఆ ఎదురుపిల్ల పండుగలో ఉన్న మా లక్ష్మీదేవాలని కులదేవాలు కానీ అదే ఘట్టమ్మకు సంబంధించిన నాయకపోడు పూజారులు వేస్తున్నారు. అదేవిధంగా నాయకపోడు కులస్తులు అందరూ కూడా ఎదురుపిల్ల పండుగ నిర్వహిస్తాము. ఇక్కడ ములుగు నుండి ఇక్కడ వరకు ర్యాలీగా అంగరంగ వైభవంగా ఆచార సంస్కృతి సంప్రదాయాలతో మా యొక్క నృత్యాలతో ఇక్కడ జనవరి 21 రోజున ఎదురుపిల్ల పండుగ నిర్వహిస్తూ ఉంటాం. ప్రభుత్వం తరఫున మీరు ఇంకేమైనా అడిగేది ఉందా? గతంలో కూడా కోర్టులో కూడా కేసు నడుస్తుంది ఒక భూముల విషయంలో కూడా దీనికి సంబంధించి. ఇక భూముల విషయంలో అంటేనే ఇప్పుడు ఆ చరిత్ర అనేది మనం నిజంగా తెలుసుకోవాలి. గతంలో టెంపుల్ అనేది ఈ ప్లేస్లో ఉన్నది. మా తాతలు ముత్తాతలు అప్పుడు 1970, 1940, 60 అనేది వాళ్ళకి ఈ బార్డర్ అనేది ఆ బార్డర్ అనేది దేశ భేషాలు ఏదీ లేవు. మా తాతలు ఏం చేసిందంటే ఇక్కడ ఉన్న టెంపుల్ని తీసుకుపోయింది. ఈ టెంపుల్ ఇప్పుడు ప్రజెంట్లో ఎక్కడ ఉన్నది? బండారపల్లి మా ములుగు పరిధిలో ఈ టెంపుల్ ఉన్నది. ఈ టెంపుల్ NH ఉండడం వల్ల ఇక్కడ నుండి ఈ టెంపుల్ని అక్కడికి తీసుకెళ్ళిండు. అక్కడ తీసుకెళ్ళడం వల్ల అది ఏమైంది? అది రిజర్వ్ ఫారెస్ట్. ఆ రిజర్వ్ ఫారెస్ట్లో ఎక్కడ ఉన్నది? అది పందికుంట బీటులో ఉన్నది. పందికుంట బీట్ ఆఫీస్ అది మొత్తం ఎట్లున్నది అంటే జాగారం పరిధిలో ఉన్నది. మా తాతలు ముత్తాతలు ఏం చేసినట్టు ఇక్కడ నుండి తీసుకుపోయి అక్కడ పెట్టడం జరగడం వల్ల ఆ పరిధి అనేది జాగారం పరిధి పోయింది. జాగారం పరిధి పోయిన వల్ల అక్కడ గ్రామస్తులు ఏమంటారు? ఈ టెంపుల్ అనేది ఈ స్థలం అనేది మా ప్లేస్లో ఉన్నది, మాకు సంబంధించింది, టెంపుల్ కూడా మాది అని అంటున్నారు. అటువంటి ఇష్యూ తప్పించి మా తాతల తరం నుండి నేటి వరకు చూసుకోండి ఎక్కడున్న మేడ రాజులకు మేడ రాజ్యానికి కూడా
చుట్టూ బౌండరీలుగా ఉన్నది. ఎక్కడ ఏ ఘట్టం అనేది దగ్గర చూసుకోండి, చరిత్ర చూసుకొని తాళపత్ర గంధ్రాలే ఉన్నాయి. ఆదివాసీ ఘట్టమ్మ పూజారులుగా ఉన్నారంటే ఎక్కడ కూడా ఆదివాసులే మాత్రమే ఉంటారు. ఆ చరిత్రలో రాను ఇప్పుడున్న పర్టికులర్గా ఇప్పుడున్న మీరు చూసుకున్నట్టయితే మంగపేట దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహ టెంపుల్ది కూడా సంబంధించింది కూడా మా దేవతలే ఉంటాయి. ఎక్కడ ఉన్న ఆదివాసులే పూజారులు సాగిస్తున్నారు తప్ప ఆచార సంస్కృతి సంప్రదాయాలు కొనసాగిస్తున్నారు తప్పేసి ఎక్కడ కూడా చరిత్ర చూసుకున్నట్టయితే వాళ్ళు లేదు. ఎందుకంటే గ్రామస్తులు అంటే గ్రామస్తులు వాళ్ళ గ్రామ పంచాయతీ సంబంధించి ఏమైనా చేసుకుంటారు తప్ప మా పూజా విధానానికి వాళ్ళు రా, మేము కూడా వాళ్ళ జోలికి ఎవరు. అయితే మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి తలుపు తట్టారు ఈ విషయంలో కూడా. ఇప్పటికి కూడా ప్రభుత్వం తరఫున ఏమైనా మార్పు జరగాలని ఏమైనా కోరుకుంటున్నారు? మేము కూడా ప్రభుత్వం తరఫున ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు గతంలో కూడా ఎండోమెంట్లో ఇది ఎండోమెంట్ ఆధ్వర్యంలో పడ్డది మొత్తానికి కూడా. వాడు గవర్నమెంట్ కూడా మాకు ఒక 2.5 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఆ 2.5 ఎకరాలు కూడా మొత్తం ఎండోమెంట్ చేసుకున్నది. ఎండోమెంట్ పరిధిలో ఏ ప్రిమిసెస్లో ఉన్నా కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది. గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ వేరే ఉన్నా కూడా ఏ డిపార్ట్మెంట్ వేరే ఉన్నా వాళ్ళ రూల్స్ వాళ్ళ రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యడానికి ఎవరు లేరని గతంలో కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మేము ఒక డిపార్ట్మెంట్కు అలొకేట్ చేసినాము. ఆ రూల్స్ ప్రకారం ఎలా ఉంటుందో అలాగనే చేయమని వాళ్ళకు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ నుండి కమిషనర్ ఆదేశాల మేరకు వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళే నిర్ణయిస్తున్నారు. వాళ్ళు మేడారంలో అయితే ఎట్లయితే ఎండోమెంట్ ఉన్నదో మాకు కూడా మా పైన కూడా అధికారులు ఎవరైనా ఉంటారో వాళ్ళు ఎండోమెంట్ ద్వారానే జరుగుతున్నది. చివరిగా చెప్పండి, వందలు కాదు వేలు కాదు లక్షలాది సంఖ్యలో వస్తారు ఘట్టమ్మ తల్లి దేవాలయానికి దర్శనం కోసం. అటువంటి భక్తులకు ఏం చెప్పబోతున్నారు? మేము భక్తులకు ఒకటే మేము కోరుకుంటున్నాం, వాళ్ళు క్షేమంగా వెళ్ళి మేము లాభంగా రావాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో సుదూర ప్రాంతాల్లో నుండి వస్తున్నారు. ఆ సుదూర ప్రాంతాల్లో ఉండి అమ్మవారికి ఘట్టమ్మ తల్లికే కానీ అక్కడ ఉన్న మేడారం మహాజాతర సమ్మక్క సారలకి తల్లి కానీ వాళ్ళు మొక్కులు కొట్టుకుంటారు. వాళ్ళ మొక్కులు మొత్తం కూడా వాళ్ళు ఏదైతే మొక్కుకుంటారో అవి సక్సెస్ఫుల్గా కావాలి. వాళ్ళ కోరికలు తీర్చాలి. ఘట్టమ్మ తల్లికి కూడా ఏదైతే మొక్కులు కోరుకుంటారో ఆ మొక్కులు కూడా తప్పకుండా తీరాలని మేము ఘట్టమ్మ పూజారుల తరపున మేము కోరుకుంటున్నాం.